ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. ఈరోజు ఒక చిన్న అంశం మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఈ 4వ అధ్యాయం అంతా కూడాను సమరయ స్త్రీ గురించి, ఆ సమరయ ప్రజల గురించి కొన్ని విషయాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి కదా. 4వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూడండి. 4వ వచనం నుండి చదువుకుందామా. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండ్రి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు ప్రభు వారి గురించి ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు యూదా గోత్రములో జన్మించినవాడు. యేసు ప్రభు వారు యూదా గోత్రములో, ఇశ్రాయేలుల 12 గోత్రములలో యూదా గోత్రం ఒకటి. యూదా అంటే అర్థం ఏంటి? స్తుతి. యాకోబునకు లేయాకు కలిగినటువంటి కుమారుడు యూదా. ఆమె నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పేసి ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టిందంటే అండి, యూదా అని పేరు పెట్టింది. ఈ యూదా గోత్రములో జన్మించినటువంటి యేసుక్రీస్తు వారు ఆ దినముల్లో ఈ యూదులు, ఇశ్రాయేలీయులు ఉన్నతమైన వర్గానికి సంబంధించిన వారు. అగ్రవర్ణాలు అంటారు కదా, ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన వారు. సమరయులు ఎవరయ్యా అంటే నిమ్న జాతి వారు, తక్కువ కులస్తులు. ఆ దినములలో తక్కువ కులస్తులు. అది ఆ రోజు ఉంది, ఈరోజు కూడాను కొంతమంది మనసుల్లో ఉంది. అందరిలో ఉందని నేను చెప్పలేను. మనకుందా లేదా? మనకుందా తీసేసామా? ఒకప్పుడు ఉంది. యేసు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏ కులం? క్రీస్తు రక్త సంబంధీ కులం. ఏ కులం? క్రీస్తు రక్త సంబంధీ కులం. లాస్ట్లో కులం వచ్చింది కదా, ఆ కులం పోగొట్టుకోకుండా దాన్ని అట్టే పెట్టాం. ఏమని? క్రీస్తు రక్త సంబంధీ కులం. ఈ తారతమ్య భేదాలు దేవుడు పెట్టలేదు కానీ ఎవరు పెట్టారు? మనుషులు పెట్టుకున్నాడు. వాళ్ళేమో సమరయులు, మేమేమో యూదులం. అయితే మధ్యాహ్న సమయంలో ఆయన బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అంటాడు. బావి దగ్గరకు ఆమె ఎప్పుడు వచ్చింది? ఎంత టైం అయింది అప్పుడు? 12 గంటలైంది. ఆ ఊర్లో వాళ్ళందరూ ఎవరైనా వచ్చారా? ఆమె ఒకటే వచ్చిందా? ఆమె ఒక్కటే వచ్చింది. ఆమె ఒక్కటే వచ్చింది. సమరయ స్త్రీ. ఆమె పేరుందా? ఆమె పేరు లేదు. గొప్ప సువార్థికురాలు ఆమె, కానీ ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు. ఆమె మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది.
ఎందుకని మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది? ఊర్లో వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? ఉదయాన్నే వచ్చారు. ఊర్లో వాళ్ళందరూ ఉదయాన్నే వచ్చారు. కానీ ఆమె మాత్రం మధ్యాహ్నము 12 గంటలకు వచ్చింది. నాకు ఈ మాట అర్థం కాలేదు. ఎందుకని 12 గంటలకు వచ్చింది? ఆ ఊర్లో సమరీలు అందరూ వచ్చారు. సమరీలు వచ్చారుగా, మనుషులకు వస్తారా? సమరీలు రారా? వస్తారుగా. మరి ఆ వాళ్ళతో పాటు కలిసి వచ్చిందా? కనీసం తక్కువ కులం ఉన్నా వాళ్ళతో పాటు కలిసి వచ్చిందా? వాళ్ళతో పాటు కలిసి రాలా. ఈ ఒక్కటే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. ఆ టైంలో ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఆ గ్రామంలో ఆమెను అందరు కూడాను తక్కువ కులం చూడలేదు, కానీ చాలా పాపాత్మురాలని చూస్తూ ఉన్నారు. చాలా పాపాత్మురాలని అందరు కూడా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆమె ఒక వేశ్య అని చూస్తూ ఉన్నారు. ఆమె ఒక అపవిత్రురాలని చూస్తున్నారు. ఆమె విలువలేని మనిషి అని చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఆమెను చూసి అన్నారు, అమ్మా నాకు దాహమునకి మంచినీళ్ళు అమ్మా. అప్పుడు ఆమె ఏముంటుందండి? యూదుడివైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకు ఇమ్మని ఎలా అడుగుచున్నావయ్యా? ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా. యూదులు ఎవరు చేయని పని యేసయ్య చేశాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈ లోకంలో క్రైస్తవులమైన మనం అందరం కూడాను మిగతా ప్రజలు ఎవరు, ఏ మతం వారు, ఏ కులం వారు, ఏ జాతి వారు చేయని పని, మంచి పని క్రైస్తవులముగా మనం చేయాలి. దేవునికి స్తోత్రం అండి. ఇతర ప్రజలు మన దేశంలో ఇతర జాతుల వారు కానీ ఇతర ప్రజలు ఎవరైతే చేయకుండా ఉన్నారో ఆ మంచి పనులన్నీ మనము చేయుదము గాక. ఇతరులు గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ కట్టలేదు. కొంతమంది ఇంటి పన్ను కట్టలేదు, నీళ్ళ పన్ను కట్టలేదు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, లేకపోతే ఇంకా గవర్నమెంట్కి ఏమేమి కట్టాలో అవన్నీ కట్టలేదు. కానీ మనం మాత్రం ఏం చేయాలి? రైట్ టైంలో కట్టేసేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ప్రజలందరూ కూడాను ట్రాఫిక్ రూల్స్ పాటించరు. అందరూ పాటిస్తారా? మొన్న ఒక అతను బండి దిగొచ్చి నడి రోడ్లు అడ్డంగా పెట్టాడు. ఏంది బండి ఇక్కడ మధ్యలో పెట్టాడు అంటే వాడు తాగున్నాళ్ళు పోనండి. ఇంకో కుర్రోడు బండి తెచ్చి నడి రోడ్లో పెట్టాడు, మెయిన్ రోడ్డు. అందరూ వచ్చారు. ఆ నడి రోడ్లో బండి పెట్టి దాని మీద కేక్ పెట్టి హ్యాపీ బర్త్డే. ఎక్కడ చేయాలి బర్త్డే? బాబు నడి రోడ్లో పెట్టారండి, నువ్వు పని చేసుకోబా. ఆ కేక్ తీసి వాడు మొహాన్ని పూసి కలలో పూసి వాడిని హాస్పిటల్ పాలు చేసి, ఇదేనా బర్త్డే అంటే? ప్రజలు గవర్నమెంట్ సంబంధించిన శాసనాలు, గవర్నమెంట్ సంబంధించిన ఆజ్ఞలు ఇవన్నీ వారు పాటించకపోతే మనం ఏం చేయాలి? పాటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక కారు వస్తుంది, బండి అడ్డం పెట్టి వెళ్ళాడు. నేను వెళ్ళి ఆ బండి అడ్డం తీసి పక్కన పెట్టేసా. బండి పక్కన పెట్టాను, రోడ్డు పక్కన పెట్టాను. కారు ముందుకు రానిచ్చి నా దగ్గరకు రానిచ్చి విండో ఇట్లా ఓపెన్ చేశాడు. నాకు వెళ్ళి చూసి అన్నాడు, సార్ థ్యాంక్ యూ సార్ అన్నాడు. కారులో ముసలోళ్ళు ఉన్నారు, ఎవరు దిగలేరు. ఆ డ్రైవింగ్ చేసే ఆయన పెద్ద ఆయన హారన్ కొడతాడు, ఎవరు రాట్లా. బండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. లోకంలో ప్రజలు దేవుని ఆజ్ఞలు కానీ, ప్రభుత్వ ఆజ్ఞలు కానీ, తల్లిదండ్రులు చెప్పే ఆజ్ఞలు కానీ, పెద్దలు చెప్పే మాటలు కానీ గైకొనని వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని యందు విశ్వాసం కలిగిన మనము తల్లిదండ్రుల మాటలు చెప్పిన మాటలు గైకొనాలి, పెద్దలు చెప్పిన మాటలు గైకొనాలి, దేవుడు చెప్పిన మాటలు గైకొనాలి, గవర్నమెంట్ చెప్పిన వారి మాటలు మనం గైకొనాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అంటున్నారు, అమ్మ నాకు మంచినీళ్ళు. అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ కూడా ఆయనే మొట్టమొదట తొలగించి వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 12 మంది శిష్యులు ఉన్నారు కదా ఆయన దగ్గర. ఈ 12 మంది శిష్యులు కూడాను ఆమెను అడుగుతారా ఆడరా? అటువంటి వాళ్ళని అడుగుతారా ఆడరా? సమరయులతో అడుగుతారా ఆడరా? సాంగత్యం చేస్తారా చేయరా? ఆయనే సాంగత్యం చేశాడు కాబట్టి మేము కూడాను సాంగత్యము చేస్తాం. ఈ అడ్డుగోడలు, కుల మత భేదాలు, అడ్డుగోడలు అన్నీ కూడాను తీసివేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఏ కులం వాళ్ళకైనా ఒకే రకమైన రక్తం వచ్చేదా? మార్పు ఉండిదా? ఓసీలకు ఒక బ్లడ్ అని, బీసీలకు ఒక బ్లడ్ అట్లా ఉండిద్దా? అట్లా కనుక నిజంగా ఉంటే అట్లాగే చేసేవాళ్ళ కదా. ఓసీలందరికీ నల్లగా ఉండి, బీసీలందరికీ ఎర్రగా ఉండి,
ఎస్సీలందరికీ తెల్లగా ఉండి ఇలా ఉందనుకోండి, నువ్వు మా బ్లడ్ కాదు అని పెట్టుకోవచ్చు. దేవుడు అందరికీ ఒకే రక్తం పెట్టాడు కదా, ఒకే రకంగా దేవుని పోలికలు ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు కదా. మనము తారతమ్య భేదాలు పెట్టడానికి మనం ఎవరం? ఆటంకాలు మనం పెట్టకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈమె సుఖారు అనే గ్రామంలో, ఏ గ్రామం అంటుంది అది? సుఖారు అనే గ్రామంలో ఆమె మొట్టమొదట ప్రభువారి దగ్గరకు వచ్చింది. ఇక్కడ గమనించండి, ఆమె పాప స్థితిని గురించి యేసు ప్రభువారు ఆమెతో చెప్తున్నారు. ఆమె ఏమని అడిగిందంటే, యూదుడివైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకు ఎలాగో అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. 11వ వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకుంటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారుడును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. యాకోబు కంటే కూడా నీవు గొప్పవాడవా? అబ్రహాము కంటే కూడా నీవు గొప్పవాడవా? ఇస్సాకు కంటే కూడా నీవు గొప్పవాడవా? నీకు నిండా 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడవా? ఈదులు ఆయన్ని అడిగారు. ఏమంటుంది? నువ్వు యాకోబు కంటే కూడాను గొప్పవాడవా? చూడండి, ప్రభువారు మాట్లాడుతున్నారు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనను, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నేనిచ్చే నీళ్ళు తాగితే మరెప్పుడు కూడా దప్పికొనడు, ఆ నీళ్లు నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గగా ఉండును. ఆ నీళ్ళే దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నీళ్ళే దేవుని వాక్యం. అది ఎప్పుడు కూడా ఊరుతానే ఉంటుందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు బావులు తవ్వించాడు, అబ్రహాము బావులు తవ్వించాడు. ఈ బావి ఎవరు తవ్వించారంట? యాకోబు తవ్వించాడు. మంచినీళ్ళ కోసం ఏం చేశారండి? బావులు తవ్వించారు. అయితే ఇస్సాకు బావులు తవ్వించినప్పుడు, మంచి ఊటలు జలలు కలిగిన బావులు ఇస్సాకు తవ్వించినప్పుడు, ఆ ఇస్సాకు అభివృద్ధిని అందటం, విత్తనం వేసి 100 ఫలమును పొందాడు. ఎప్పుడైతే ఇస్సాకు పంట పండిందో, ఎప్పుడైతే ఇస్సాకు పంట బాగా పండిందో, ఆ ఫిలిస్తీన్ల కడుపు మంట మండింది. వెంటనే ఏం చేశారంట? ఆ బావిలో మన్ను పోసి పూడ్చివేశారు. గమనించండి, ఇప్పుడు మన్ను పోయంగానే నీళ్ళు ఉన్నాయా లేవా? వచ్చే నీళ్ళు ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు రావాలని ఏం చేయాలి? ఒకప్పుడు బాగానే వాక్యం చదివావు, వాక్యం విన్నావు, ఇంటికి వెళ్ళంగానే టీవీ పెట్టుకొని వాక్యం వినే వ్యక్తివి, ఇంటికి రాగానే టీవీలో వాక్యం వినే వ్యక్తివి. కానీ ఈ మధ్య ఏమైందో కానీ బైబిల్ తీయటంలా, ఈ మధ్య ఏమైందో కానీ వాక్యం చదవటంలా, ఈ మధ్య ఏమైందో కానీ ఛానల్ మార్చేస్తున్నావు. ఏ వాక్యం పద్దాక వాక్యమేనా? పెట్టు, సాక్షి పెట్టు, టీవీ 9 పెట్టు. ఏం కబుర్లు చెప్తున్నా దాంట్లో? పడవ మునిగి 30 మంది గాళ్ళంతు, విమానం కూలిపోయి 240 మంది అడ్రస్ లేరు, దేహాలు కనపట్టలేదు. ఈ వార్తలన్నీ దాంట్లో వస్తుంటే అవి వింటా అసలు జీవవాక్యాన్ని పోగొండు. అవి వినకూడదని కాదు, ఎన్నిసార్లు వింటాం? పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా అయ్యే వార్తలు, మధ్యాహ్నం సాయంత్రం దాకా అయ్యే వార్తలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఊరడి ఊట లాంటి. దేవునికి స్తోత్రం అండి. ఆ బావి మన్ను పోసారు. సైతాన్ ఏం చేశాడండి? మన్ను పోసి పూర్తి చేస్తే మనం ఇప్పుడు ఏం చేయాలంటే తిరిగి పూడిక తీయాలి. దేవునికి స్తోత్రం అండి. మరలా తిరిగి మనము పూడిక తీయాలి. ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడంట? మరలా బావులను తవ్వించినప్పుడు మంచి జలలు, దేవునికి స్తోత్రం, మంచి ఊటలు దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా మీరు ప్రారంభించండి, వాక్యం చదవటం ప్రారంభించండి, వాక్యం వినటం ప్రారంభించండి. చదువు రాకపోతే టీవీలో వాక్యం పెట్టుకొని వింటా ఉండండి. 24 గంటలు వాక్యం వస్తుంది. వాక్యం పెట్టుకొని వింటా ఉండండి. ఎవరైతే వాక్యం వింటా ఉంటారో ఆ వాక్యము వారి హృదయాలలో నిత్యము కూడాను ఉబికే ఊటలాగా వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం అండి. వాక్యం వినేవారు చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు.
ప్రార్థన చేస్తూ ఉంటే వారి ప్రార్థన మనం వినేటప్పుడు ఎవరి మనసులో వాక్యం ఉందో, ఎవరి హృదయంలో వాక్యం నింపబడిందో వారు చేసే ప్రార్థన బట్టి మనకు అర్థమయ్యేది. వాక్యం ఉన్నవాళ్ళు వాక్యం ఎత్తిపట్టి చేయకుండా ఉండలేరు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. వాక్యంతో నింపబడిన వారు ప్రార్థన చేస్తుంటే అందులో కనీసం కొన్ని వాక్యాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రార్థన చేస్తున్నారు కానీ ఒక్క వాక్యం కూడా రావట్లేదంటే అర్థం ఏంటంటే వారి హృదయంలో వాక్యము లేదు. లోకములో అనవసరమైన మాటలన్నీ హృదయంలో పెట్టుకుంటున్నారు కానీ అవసరమైన జీవవాక్యమును హృదయంలోనికి రానివ్వటం లేదు. జాగ్రత్త. రోజు దేవుడు 24 గంటల టైం నీకు ఇచ్చాడు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ప్రేమేం దేవుని బిడ్డలారా, కొంతమంది ఆరోగ్యం లేక వాక్యం చదవలేకపోతున్నారు, కంటి చూపు సరిగా లేక వాక్యం చదవలేకపోతున్నారు, స్థిమితంగా కూర్చోలేక వాక్యం చదవలేకపోతున్నారు. మాకు బీపీ ఎక్కువైపోయిందయ్యా, మాకు షుగర్ ఎక్కువైపోయిందయ్యా, మాకు థైరాయిడ్ ఎక్కువైపోయింది, మాకున్న ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి, మేము సరిగా కూర్చోలేకపోతున్నాం, సరిగా నడవలేకపోతున్నాం, సరిగా రాలేకపోతున్నాం, చాలా బాధపడుతున్నారు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు వాక్యం చదవడానికి కూర్చోలేకపోతున్నావు. జీవజలమును రానివ్వకుండా మన్ను పోసేస్తున్నావు. ఆ మన్ను తీయాల్సిన మనము మరలా మన్ను పోసేస్తున్నాం. జాగ్రత్త. వాక్యం చదివితే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితం ఒక్క వాక్యము మార్పు చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క వాక్యం నన్ను దర్శించి నా జీవితాన్ని మార్పు చేసింది. నేను నమ్ముతున్నాను, వాక్యం చదివే వారి జీవితాలు దినదినము మార్పు నొందును గాక. వారి బ్రతుకులు దినదినము ఆశీర్వదించబడిన గాక. వాక్యం చదివే వారి జీవితంలో నూతనమైన మలుపులు ఆ దేవుని వాక్యం ద్వారా అనుభవించుదురు గాక. ఆమేన్. ఇప్పుడు ఆయన అంటున్నాడు, యేసు ప్రభు వారు ఆమెతో, అమ్మ నేనిచ్చే ఈ నీళ్లు మీరు తాగితే మరి ఎన్నడూ కూడా మీరు దప్పికొనరు. ఆత్మ సంబంధమైన దాహము తీర్చబడుతుంది. ఈరోజు మనము ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకోపోతాం. ఇది జీవాహారం. ఆయన ఏమంటాడు, నీకు జీవజలమును నేను ఇస్తానన్నాడు. అలాగే మనకి ఇప్పుడు ఆయన ఏమిస్తున్నాడు? జీవాహారము, నా శరీరము, నా రక్తము, జీవాహారం ఆయన మనకి ఇస్తున్నాడు. ఆయన అన్నాడు ఆమెతో, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. దాంట్లో ఏం రాయబడి ఉంది అక్కడ చదువుకుందామా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో 16వ వచనంలో యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. చాలా. నీ భర్తను తీసుకురా. నీ పెనిమిటి అంటే అర్థం ఏంటి? పెనిమిటి అంటే భర్త. నీ భర్తను తీసుకురమ్మా, నీ పెనిమిటిని తీసుకురా, నీ భర్తను తీసుకురా. యేసుప్రభు వారు ఒక మాట అన్నారు అంతే, నీ భర్తను తీసుకురమ్మా అనగానే ఆమెకు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారంట? 5 పెనిమిట్లు ఉన్నారంట. ఏమని చెప్పిందండి ఆమె? నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురమ్మని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి. అంటే నాకు పెనిమిటి లేడు అని ఆమె చెబుతుంది. ఉన్నాడా లేడా? నీ భర్తను తీసుకురమ్మా అంటే ఆమె ఏమంటుంది? నాకు భర్త లేడే, మరి ఇంట్లో ఉన్నాడు ఎవడు అని యేసుప్రభు ఇంక అడలా. నీకు భర్త లేడంటున్నావు కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఈమెకి ప్రభువారు అంటున్నారు, అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. లోకంలో 5 భార్యలు ఉన్నారని వింటున్నాం కానీ ఇక్కడ మాత్రం 5 భర్తలు ఉన్నారు. అందువల్లనే ఆమె మధ్యాహ్నం పూట ఏకాంతముగా ఎవరు చూడకుండా ఆమె బావి దగ్గరకు నీళ్ళ కోసం వచ్చింది. అందరు రోజు పొద్దున్నే వస్తుంటే ఈమె అందరితో పాటు కలిసి ఉండలేకపోతుంది. నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నన్ను అనరాని మాటలు అంటున్నారు, నా బ్రతుకు ఇట్లా అయిపోయింది, నా బాధ ఇట్లాగ అయిపోయింది అని చెప్పేసి ఆమె ఒంటరిగా వచ్చేసిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఆమె వివాహం చేసుకుంది, ఆ భర్త ఆమె ఇద్దరు కూడాను సమస్యలు వచ్చినాయి, విడిపోయింది, మరలా వివాహం చేసుకుంది, మరలా విడిపోయింది. ఈ రోజున చాలామంది అంటున్నారు మేము సహజీవనం చేస్తున్నామండి, సహజీవనం చేస్తున్నాం, డేటింగ్ చేస్తున్నాం, ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాం, కష్టమైతే మానుకుంటాం. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ప్రశాంతంగా జీవనం సాగించట్లా. ఈ జనరేషన్లో, లాస్ట్ జనరేషన్లో
మన అమ్మ నాన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారంటే ఇక అదే జీవితం ముగింపు దాకా ఉండేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో ఆ ఆలోచనే లేకుండా ఇష్టమైతే కాపురం చేయటం, కష్టమైతే విడాకులు తీసుకున్నా తీసుకోకపోయినా పోవటం అంతే. ఎవడ బతికి వాళ్ళదే. కాబట్టి మనం ఎవరన్నా భార్య భర్తలు గొడవపడి ఇక నేను వెళ్ళను కాపురానికి అని భర్త అన్న భార్య అన్న మనం ఏం చెప్పాలని కాపురం చేయమని చెప్పాలా, వద్దని చెప్పాలా, ట్రై చేయమని చెప్పాలా, ఏం చెప్పాలి? ఎప్పుడైనా సరే నీ భర్తే నీకు ఆధారం అయ్యా, నీ భార్యే నీకు ప్రాముఖ్యం. ఈ మిగతా ఆకర్షణలన్నీ కూడాను ఈ లోకంలో ఉన్న రంగుల లోకం ఇదంతా. ఈ రంగుల లోకాన్ని నమ్మవద్దు, ఈ రంగులు నువ్వు పూసుకోవద్దు. ఇదిగో దేవునికి లోబడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా నువ్వు నీ భర్త, నువ్వు నీ భార్య, నీ కుటుంబం అనేది స్థిరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ కుటుంబాన్ని ప్రేమించి బిడ్డలను ఇచ్చాడు, మగపిల్లల్ని ఇచ్చాడు, ఆడపిల్లల్ని ఇచ్చాడు, ఎవరిని ఇచ్చారో. ఇదిగో ఈ బిడ్డల భవిష్యత్తు పాడిపోకుండా ఉండాలంటే మీరిద్దరూ తగ్గించుకోవాలి, కోపాలు తగ్గించుకోవాలి, ఆవేశాలు తగ్గించుకోవాలి. ఇదిగో ఈ కుటుంబం ఉండాలి. చూడండి, సమరేశ్వరి నా ఇష్టం అనుకుంది, వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు ఎంతో బాధ అనుభవిస్తూ ఉంది. ఆ ఆవేశంలో ఆలోచన లేకుండా చేసిన పని బట్టి ఇప్పుడు ఎంతో బాధపడుతూ ఉంది ఆమె. ఎవరు చూడకుండా ఒంటరిగా వస్తుంది, రోజు బాధే. ఇంట్లోంచి బయట రావాలంటే బాధే. నలుగురు దగ్గరికి వెళ్ళలేక ఆమె ఎంతో నలిగిపోతూ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో అయ్యా నాకు పెనిమిటి లేడు, ఆ ఫస్ట్ కట్టుకున్నవాడు పోయాడు, ఇక అంతే, వీళ్ళంతా పెనిమిట్లు కాదు. అంటే అతను నా నిజమైన భర్త అయితే ఆమె చెప్పేది, నా భర్త ఇంట్లో ఉన్నాడా అని చెప్పేది. నా నిజమైన భర్త కాదు, మేము సహజీవనం చేస్తున్నాం కానీ నా భర్త కాదు, నాతో ఉంటున్నాడు కానీ నా భర్త కాదు. ఆమె ప్రభు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో సమస్యలతో, సమాధానం లేకుండా 4 గోడల మధ్యలో బందీలుగా, ఖైదీలుగా కాపురాలు చేస్తూ ఉన్నారు. యేసయ్యను నమ్ముకుంటే నిజమైన సమాధానం ప్రభు మనకు దయచేయును గాక. ప్రతి కుటుంబంలో సమాధానము ఏలును గాక. ఆమేన్. చూడండి, ఆమె మరొక వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తూ ఇంకొక వ్యక్తి దగ్గర ఎలా ఉండగలుగుతుంది? మరొక స్త్రీతో అక్రమ సంబంధం కలిగినటువంటి వ్యక్తి తన భార్యతో ఎలా సంతోషంగా జీవించగలుగుతారు? కుటుంబాల్లో సైతాను చేస్తున్న ఆటంకాలు, కలిగిస్తున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటినీ మనం జయించాలి అంటే ప్రభు మీద సంపూర్ణంగా మనము ఆనుకోవాలి. ప్రభు ఇచ్చే సమాధానము మనందరం కూడా పొందుకోవాలి. ఆమె ఆ మాట చెప్పినప్పుడు ప్రభు అంటే, అమ్మా నువ్వు చెప్పింది నిజమే, నీకు భర్త లేడంటున్నావు, నిజమే, నువ్వు చెప్పింది సరియే, అయితే నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివరను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి.
అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.